దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని చూద్దాము. కీర్తన 71:9. కీర్తన 71:9. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము. ఇది భక్తుడు ప్రార్థన చేశాడు, దావీదు మహారాజు. ఎప్పుడు విడవద్దు? నా వృద్ధాప్యంలో నేను ఉన్నప్పుడు, నేను బలహీనంగా ఉన్నప్పుడు, నా శక్తి క్షీణించినప్పుడు నువ్వు నాకు తోడుగా ఉండు, నా చేయి పట్టుకొని నడిపించు. దేవా, నన్ను విడనాడకు, నన్ను విడిచిపెట్టకు, నాకు దూరం అవ్వద్దు, నువ్వు నాకు తోడుగా ఉండి నా చెయ్యి బట్టి నడిపించు అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ మాట నాకు చాలా సంతోషం కలిగించింది. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నేను కూడా ఒక రోజు ముసలోనైతా, వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు నా చెయ్యి బట్టి నడిపించయ్యా, నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను విడనాడొద్దు. ముసలోళ్ళని నిజానికి అందరూ విడిచిపెడతారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని అంత పట్టించుకోరు. కొంతమంది దూరం అవుతారు. కానీ ఎవరు దూరమైనా దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు మనకు దగ్గర అవ్వాలి. దానికోసం మనం ప్రార్థన చేసుకోవాలి. దావీదు మహారాజు అదే ప్రార్థన చేశాడు. 18 వచనములు కూడా ఆ మాట చూస్తాం మనం. 71:18. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకుము. ఇది ఎంత మంచి ప్రార్థన. హల్లెలూయా. అయ్యా, నా చివరి రోజుల్లో నువ్వే నాకు తోడుగుంటావు. ఎవరు వస్తారు నా వెంబడి చెప్పండి? నా బంధువులు, నా మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, నా భార్య బిడ్డలు, నా భర్త, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవ్వరు నా వెంబడి రారయ్యా. నా వృద్ధాప్యమందు నీవే నాకు తోడుగా ఉండు. నా శక్తి క్షీణించినప్పుడు, నేను బలహీనుడని అయిపోయినప్పుడు నువ్వు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించు, నన్ను విడిచిపెట్టొద్దు అని గట్టిగా పట్టుబట్టి ప్రార్థిస్తున్నాడు భక్తుడు దావీదు మహారాజు. హల్లెలూయా. మనం కూడా ఈ ప్రార్థన చేసుకోవాలి. అప్పటి మట్టుకే కాదు, అన్నం తింటప్పుడు ప్రార్థన, పడుకుంటప్పుడు ప్రార్థన, లేచినప్పుడు ప్రార్థన. ఈ ప్రార్థనలు కావు. వ్యక్తిగతంగా దేవునితో మనము మనవి చేసుకోవాలి. మన భవిష్యత్తును కూర్చున్నటువంటి ప్రార్థన, ముందు చూపు కలిగి ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు జ్ఞానాన్ని కలిగి ఉండాలి. మనం ఇప్పుడు మంచిగానే ఉన్నాం, రేపు ఏమవుతుందో ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేయమని అడగాలి. హల్లెలూయా. అలాగా దావీదు మహారాజు ప్రార్థన చేసుకున్నాడు. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము. బాల్య దినములందు సొలొమోను మహారాజు దేవుని, తన సృష్టికర్తని స్మరించాడు, స్మరణకు తెచ్చుకున్నాడు. బాల్య దినములందు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. దేవునికి ప్రియమైన వాడుగా, దేవునికి ఇంపైనటువంటి బిడ్డగా సొలొమోను మహారాజు జీవించాడు. సొలొమోను మహారాజు దేవుని దగ్గర ప్రార్థించాడు. దేవా, నీ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు నేను న్యాయం తీర్చాలి కాబట్టి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి కాబట్టి నాకు మీరు జ్ఞానాన్ని దయచేయండి. ఈ ప్రజలను ఏలాలి, నడిపించాలి, అందరికీ సమాధానం చెప్పాలి. కాబట్టి సరి అయిన జ్ఞానాన్ని నీవు నాకు దయచేయమని అడిగాడు దేవునికి. హల్లెలూయా. దేవుని వాక్యములు ఉంది కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు దేవుని అడగవలెను, దేవుడు అది అతనికి దయచేయును. యాకోబు
గ్రంథ పత్రికలో మనం చూస్తాం. జ్ఞానము కొద్దిగా ఉన్నప్పుడు మనం అడగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అది అడగం, మనం ఏమడుగుతాం తెలిసినా? ఏమడుగుతాం? ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏం ధరించుకుందుము, ఇదే మన చింత. పొద్దున్న లేస్తే ఇదే డబ్బు 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 డబ్బు. ఆ డబ్బుని ఎంబడి రానే రాదు. పో, ఏదైతే నీ ఎంబడి రాదో దాన్ని ఎక్కువ ఆశిస్తున్నావు. వాక్యం ఏం చెప్తుంది? డబ్బంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకో. నీ ద్రవ్యం ఇచ్చి, నీ ఆస్తిని ఇచ్చి జ్ఞానమును సంపాదించుకో. ఈరోజు దేవుని బిడ్డలు జ్ఞానవంతులుగా మారాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాలు తన ఇల్లును ఊడబెరుకును అని ఉంది కదా. మనం జ్ఞానవంతులం అవ్వాలి. మన పిల్లల్ని కూడా జ్ఞానవంతులుగా చేయాలి. సొలొమోను మహారాజు తన బాల్య దినముల యందు మరి దేవునికి ఇష్టడుగా, ఇంపైన వ్యక్తిగా మరి ఆయన జీవించి దేవుని దగ్గర జ్ఞానమును అడిగి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానంతో పాటు దేవుడు సమస్త ఐశ్వర్యాన్ని, డబ్బుని ఏమంటావు ఆయన ఇచ్చాడు. ధనాన్ని దేవుడు ఇచ్చాడు. జ్ఞానంతో పాటు అన్నీ కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్టుగా బైబిల్లో రాసింది. మనం జ్ఞానవంతులమైతే ఏ విధం చేతనైనా డబ్బు మీ ఎంబడి వస్తుంది. ఏమంటావు? ధనం మీ ఎంబడి వస్తుంది. ముందు జ్ఞానం కావాలి. ఏం సంపాదించుకోవాలి చెప్పండి? యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన గురించి రాయబడింది. యేసు జ్ఞానవంతును, వయసు యందును, దేవుని దయయందును, మనుషుల దయయందును వర్ధిల్లెను. ఫస్ట్ దేంట్లో వర్ధిల్లాడు ప్రభు చెప్పండి? జ్ఞానం. మరి మనకు ఏం కావాలి? ఫస్ట్ జ్ఞానం. జ్ఞానమును సంపాదించుకోవాలి. మనం జ్ఞానవంతులుగా ఉండాలి. ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు జ్ఞానయుక్తంగా జవాబు చెప్పాలి. నిజంగా దేవుని బిడ్డలు చాలా జ్ఞానవంతులు. దైవ సేవకులు చాలా జ్ఞానవంతులు. ఎందుకంటే అది దైవ జ్ఞానం. బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆస్తి అంతా ఇచ్చి, డబ్బు అంతా ఇచ్చి కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అందుకనే మీ పిల్లల్ని మంచి స్కూల్లో వేసి చదివించండి. మీ పిల్లలకు మంచి విద్యను అందించండి. పిల్లల్ని కంటున్నాం కానీ వాళ్ళని చదివించాలి. మరి వాళ్ళని ప్రయోజకులుగా చేయాలి. ఏమయ్యా మన పిల్లలను మనము కని పెంచి పెద్దగా చేయాలి. వాళ్ళని జ్ఞానవంతులుగా తీర్చాలి. అందుకే ఈ మధ్యలో చాలామంది అంటున్నారు ఒక కొడుకే చాలంటారు వాళ్ళు. ఎందుకంటే వాడిని చదివించడానికే కష్టమవుతుంది అంట. ఇద్దరే చాలు అంటున్నారు కొంతమంది. ఎందుకు ఇద్దరు చాలు అంటారు అంటే చదివించాలి. మంచిదే, చదివించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకనే సొలొమోను మహారాజు దేవుని దగ్గర అడిగింది ఫస్ట్ ఏదంటే ధనమా, డబ్బా, ఆస్తి అంతస్తులు కానే కావు. జ్ఞానం. జ్ఞానంతో పాటు సమస్తము కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించినట్టుగా బైబిల్లో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మీ అందరికీ జ్ఞానం ఇచ్చును గాక. స్తోత్రం చెప్పండి. జ్ఞానం ఉంటే మీ ఇల్లు బాగుపడ్డట్టే, మీ సంసారం బాగుపడ్డట్టే, మీ పిల్లలు బాగుపడ్డట్టే. పైనుండి వచ్చే జ్ఞానం అది, దైవ జ్ఞానం. మనందరం పొందుకుందాం. సొలొమోను బాల్య దినముల యందే మరి దేవునికి బుద్ధి వివేకములు గల హృదయమును ఇవ్వమని అడిగాడు. ఏమడిగాడు? బుద్ధి వివేకములు గల హృదయాన్ని నాకు దయచేయము, నాకు జ్ఞానాన్ని దయచేయము అడిగాడు. దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. చివరికి ఆయన
3000 సామెతలు రచించాడని బైబిల్లో ఉంది. సొలొమోను ఎన్ని సామెతలు రాశాడు తెలుసు మీకు? 3000 సామెతలను ఆయన రచించాడు. ఒక 1005 కీర్తనలను రచించాడు. ఎన్ని రచించాడు చెప్పండి? 1005. 1005 కీర్తనలను ఆయన రాశాడు. 30,000 సామెతలను ఆయన రచించాడని, ఆయన జ్ఞానంతో అవి రచించాడని మనం బైబిల్లో చూడవచ్చు. హల్లెలూయా. గొప్పగా ఎదిగాడు ఆయన. ఇంకా సొలొమోను గురించి మనం చదువుకుంటే, సుందరమైన గొప్ప మందిరమును దేవుని కొరకు కట్టించెను. హల్లెలూయా. ఆయన పూనుకున్నాడు ఏంటిదంటే, జ్ఞానము పొందుకున్న తర్వాత దేవుని మందిరం కట్టడానికి పూనుకున్నాడు. ఎట్లయినా సరే, ఏదేమైనా సరే, నేను ఒక దేవుని మందిరాన్ని కట్టాలి, సుందరమైన దేవుని మందిరం. ఆ మందిరంలో అనేక మంది వచ్చి ప్రార్థించినప్పుడు వాళ్ళ కష్టాలు తొలగిపోయినాయి, వాళ్ళ బాధలు తొలగిపోయినాయి, వాళ్ళకి ఏమైనా రోగాలు వస్తే కూడా రోగాలు తొలగిపోయినాయి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి ఉండును, నా చెవులు ఆ ప్రార్థన అంగీకరించును అని మనం ఒక బోర్డు కూడా పోయినసారి పెట్టాం కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. సొలొమోను కట్టినటువంటి సుందరమైన ఆ దేవుని మందిరములో దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది, దేవుని యొక్క శక్తి దిగి వచ్చింది, దేవుని యొక్క ప్రసన్నత దిగి వచ్చింది. అప్పుడు సొలొమోను ప్రార్థన చేశాడు, అయ్యా, ఈ మందిరముకు ఎవరైతే వస్తారో, ఎవరైతే ఈ మందిరంలో మోకరించి ప్రార్థిస్తారో వాళ్ళ కష్టాలు తొలగిపోవాలి వెంటనే. హల్లెలూయా. వాళ్ళకు ఏదైనా రోగాలు బలహీనతలు వస్తే వెంటనే తొలగిపోవాలి. శత్రువులు ఏదైనా యుద్ధానికి వస్తే శత్రువుల మీద జయము పొందాలి. సిడపురుగులు ఇంకేదైనటువంటి తెగుళ్ళు నీ ప్రజల మీదకి, వారి యొక్క పంటల మీదకి, వారి యొక్క పశువుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థిస్తే ఆ ప్రార్థన విని వాళ్ళ యొక్క తెగుళ్ళు తొలగిపోయేటట్టుగా చేయండి అని సొలొమోను ప్రార్థన చేసి మంచి గొప్ప మందిరాన్ని, సుందరమైన దేవుని యొక్క మందిరాన్ని కట్టినాడు. హల్లెలూయా. మనం కడుతున్నామా మందిరం? చెప్పండి. ఉందా మందిరం? కడుతున్నావా? మందిరం కడితే మనం సపోర్ట్ చేస్తున్నావా? దేవుని మందిరానికి సపోర్ట్ చేయకపోతే, దేవుని సేవకు నువ్వు సపోర్ట్ చేయకపోతే ఏమి విశ్వాసివయ్యా నువ్వు? ఏమి విశ్వాసివమ్మ నువ్వు? దేవుని మందిరం కడుతున్నప్పుడు దేవుని మందిరములో మీ యొక్క సహాయం అందకపోతే నువ్వు క్రైస్తవుడవేనా? ఆ రోజు ఆనాడు మోషే ప్రజలకు ప్రకటన చేశాడు, యెహోవాకు ప్రత్యక్ష గుడారం ఒకటి కట్టబోతున్నాను, మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు మీ కానుకలను, విలువైన కానుకలను దేవుని కొరకు, మందిరం కొరకు, సేవ కొరకు తీసుకురమ్మంటే లైన్ కట్టిరు. ఏం కట్టిరు చెప్పండి? సినిమాటాక్స్ లైన్ కట్టుడు కాదు ఇది. యెహోవాకు ఇవ్వడానికి నేను ముందు కొందరు కమ్మలు ఇచ్చారు, కొందరు ముక్కు పుల్లలు ఇచ్చారు, ఉన్నోళ్ళైతే డబ్బు ఇచ్చారు, లేనోళ్ళైతే ముక్కు పుడక తీసి, లేనోళ్ళైతే కమ్మలు తీసి, లేమిలో కూడా దేవునికి ఇచ్చి దేవుని మందిరాన్ని కట్టడానికి తోడుపడినటువంటి ప్రజలు దేవుని ప్రజలు. హల్లెలూయా. చేతులు ముడుచుకొని కూర్చున్నాడు కాదు ఇది. దేవుని మందిరం కడుతున్నంటే చేయి జాపవా? ఇంత కఠినులా? దేవుడు రేపు లెక్క అడగడా? పరిచర్యకు సపోర్ట్ చేయవా? సేవకు సపోర్ట్ చేయవా? సరే, మీ సొమ్మేమి ఇయ్యకుండి, మీ డబ్బులేమి ఇయ్యకుండి, కానీ దేవుని సొమ్ము ఇయ్యవా? యెహోవా దశభాగం ఎవరు సొమ్ము చెప్పండి? చెప్పండి నోరిప్పి. 10%, కనీసం 10%, కనీసం 10% అది దేవుంది కదా, అది కూడా ఇయ్యలేవే నువ్వు? దొంగతనం చేస్తున్నావు, అది కూడా లెక్క పెట్టి ఇయ్యవే.
దేవుని సొమ్మును కూడా నువ్వు దొంగిలిస్తున్నావు, ఒకరోజు దానికి పనిష్మెంట్ పొందుతావు. నీకు భయం లేదు, భక్తి లేదు. నిన్ను ఎట్లా భయపెట్టాలో దేవునికి తెలుసు. దేవునికి తెలుసులే. ఒకరోజు వడ్డీతో కూడా ఆయన తీసుకునే రోజు ఉంది. నీ పాపిష్టి చేయితో 10 రూపాయలు దేవునికి ఇవ్వడానికి ఆలోచిస్తావు, కానీ ఒక దగ్గర టైం వస్తుంది అక్కడ లక్షలు పోతురు. కానీ దేవుని మందిరం కడుతున్నామంటే పరిగెత్తుకొని రావాలి. నిర్గమకాండం 35లో 35, 36 అన్నీ చూడండి, మీరు ఇంటికి పోయినాక చదవండి. ప్రజలు ఎలా పరిగెత్తుకొని వచ్చారో. అసలుకి మోషే భక్తుడు ఏమన్నాడు తెలిసినా, ఇప్పుడు చదవద్దు, మోకాలు కిందికి వేయకండి. అసలు మోషే భక్తుడు ఏమన్నాడు తెలిసినా, చాలు సరిపోయింది మందిరానికి అన్నంతగా తెచ్చారంటే మీరు ఆలోచించండి. అది విశ్వాసం. వాళ్ళు దేవుని ప్రజలు. అది గొప్పతనం. దేవునికి ఇచ్చేవాళ్ళు దేవునికి కావాలి, దేవుని మందిరాన్ని కట్టేవాళ్ళు దేవునికి కావాలి, దేవుని పరిచర్య చేసేవాళ్ళు దేవునికి కావాలి. అలాగా సొలొమోను మహారాజు జ్ఞానవంతుడుగా దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకున్నాడు. తర్వాత ఆయన దేవుని యొక్క మందిరాన్ని, సుందరమైన దేవుని యొక్క మందిరాన్ని కట్టి దేవుని ప్రజల్ని ఆయన మరి ఆశీర్వదకరంగా మారాడు. అనేక మంది ప్రజలు దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. వారి కష్టాలన్నీ తొలగిపోయినాయి. వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోయినాయి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7 అధ్యాయాలు మీరు చూడొద్దు, ఇక్కడ చూడొద్దు, కానీ ఇంటికి వెనక చదువుకుంటే వాళ్ళ కష్టాలన్నీ, ఎన్ని కష్టాలు వస్తే అన్నీ తొలగిపోయినాయి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే. దేవుని మహిమతో నింపబడిన మందిరం అది. దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు యాజకులు సైతము ఆ వెలుగును చూసి, ఆ మహిమను చూసి పరిగెత్తారు. అది సొలొమోను కట్టించిన దేవుని మందిరం. దేవుని దగ్గర జ్ఞానం సంపాదించుకున్నాడు, దైవ మందిరాన్ని కట్టాడు, 3000 సామెతలు రచించాడు, 1005 కీర్తనలు రాశాడు. ఇదంతా బాల్య దినముల యందు ఆయన చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు చేశాడు ఇవన్నీ? తన బాల్య దినముల యందు శక్తి బలము ఉన్నప్పుడు చేశాడు. కానీ శక్తి క్షీణించినప్పుడు ఏం జరిగింది తెలుసునా? ముసలోడు అయినప్పుడు ఏం జరిగింది తెలుసునా? అందుకే దావీదు ప్రార్థన చేశాడు, అయ్యా వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము అని ప్రార్థించాడు కదా. మరి సొలొమోను బాల్య దినముల నుండి శక్తి ఉన్నంత కొలది బలవంతుడిగా ఉన్నప్పుడు మంచి కార్యాలు చేశాడు, కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కొంచెం కష్టమైంది. చూద్దాం ఆ మాట చూడండి. ఎక్కడ రాయబడ్డది ఆ మాట అంటే, మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం చదవండి నాన్న. 9వ వచనం చూడండి. 11:5 చదువుతాం. మొదటి రాజులు 11:5. సొలొమోను అస్తారోతు అను సిదోనీయుల దేవతను 4 నుంచి 5 నుంచి 4 నుంచి చూడు. సొలొమోను వృద్ధుడైనప్పుడు, అదన్నమాట. ఇప్పుడు మనం చెప్పే అంశం ఏంటంటే, దావీదు ఏం చేశాడు ప్రార్థన? నా వృద్ధాప్యంలో నన్ను విడవకు, నా శక్తి క్షీణించినప్పుడు, నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నన్ను మరవకు అని ప్రార్థించాడు కదా. మరి సొలొమోను మహారాజు చిన్నప్పటి నుంచి, బాల్యం నుండి మంచి పనులు చేశాడు, జ్ఞానవంతుడై ఉన్నాడు, దేవుని మందిరాన్ని కట్టాడు, మరి 300 సామెతలు రాశాడు, 1005 కీర్తనలు రాశాడు. ఆయన జ్ఞానాన్ని వర్ణించడానికి రాజులు వచ్చారు, రాణులు వచ్చారు, అందరూ ఆశ్చర్యపడ్డారు సొలొమోనును చూసి. కానీ చివరిలో ఏం జరిగిందనేది ఒక విషయం నేను మీకు తెలియజేయాలి. ఇటు చూడండి, నా వైపు చూడండి. మొదటి రాజులు 11:4లో ఏముంది తెలుసునా? ముసలోడయ్యాడు ఇప్పుడు. ఎవరు? సొలొమోను. ముసలోడైనాక ఏం జరిగిందంట చూడండి ఒకసారి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలటు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము
దేవుడైన యెహోవా ఎడల యథార్థముకు కాకపోయెను. యథార్థముగా కాకపోయేను. ఇక్కడ ఈయన దిగజారిపోయిన స్థితిలో ఉన్నాడు. సొలొమోను మహారాజు దిగజారిపోయిన స్థితి వచ్చింది. ఎప్పుడు? వృద్ధుడైనప్పుడు. క్షీణించిపోయాడు, బలహీనుడుగా ఉన్నాడు. మతి స్థీమత తక్కువైందేమో తెలియదు. దేవుని బిడ్డలారా, అతని భార్యలు అతన్ని మరి వేరే మార్గంలో విగ్రహారాధనలు చేయడానికి అతన్ని ఈడ్చుకుపోయారు. అతడు దిగజారిపోయి వాళ్ళ మాటలు విని, ఆ భార్యల మాటలు విని అతడు వాళ్ళ వెంబడి వెళ్ళి దేవుని దృష్టిలో పొరపాటు చేశాడు, అపరాధిగా మిగిలిపోయాడు. ఇప్పటి వరకు మంచిగా ఉన్న సొలొమోను వృద్ధాప్యం వచ్చే వరకు ఆయన క్షీణించిపోయినప్పుడు, బలము ఉడిగిపోయినప్పుడు అలా జరుగుతాయేమో అని భయం అనిపిస్తుంది. నిజమే కదా, మోకరించి ప్రార్థన చేయలేము, ఎక్కువ బైబిల్ చదవలేము, ఎక్కువ సేవలు తిరగలేము, మరి దేవుని కొరకు బలంగా వాడబడడానికి మనకు ఆ శరీరము సహకరించదేమో. ఏమంటావు? జ్ఞాపక శక్తి తగ్గుతుందేమో, మతిస్థీమత పెరుగుతుందేమో, మనము అవయవములన్నీ కృంగిపోయినప్పుడు, మనము వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు మరి దేవునికి దూరమయ్యే ప్రమాదం ఉన్నదేమో అనిపిస్తుంది. అలా కాకుండా మనం ముందు జాగ్రత్త పడాలి. దావీదు ప్రార్థించాడు, అయ్యా నా వృద్ధాప్యంలో నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు, నాకు దూరం కావద్దు, నన్ను నడిపించు, నువ్వు నాకు తోడుగా ఉండమని ప్రార్థించాడే. ఆ ప్రార్థన మనం కూడా ఇప్పుడు చేసుకోవాలి. సొలొమోను ఏమైపోయిందో ఏమో కానీ భార్యలు అతన్ని తప్పు మార్గంలో నడిపించారు, విగ్రహారాధనలో నడిపించారు. ఆయన వారి వెంట వెళ్ళిపోయాడు. ఒకప్పుడు అందరినీ నడిపించిన వ్యక్తి ఇప్పుడు అందరితో పాటు ఈయన వెళ్ళిపోయాడు, బలహీనుడయ్యాడు. భార్యలు అతన్ని దిగదార్చారు. మరి భార్యల వలన నష్టం వస్తుందా? భర్తలకి వస్తుంది. భార్యల వలన భర్తలకు నష్టం వస్తుందా? వస్తుంది. ఎవరికైనా వచ్చిందా? వచ్చింది. ఆదాము ఆ రోజు అవ్వ మాటిని ఏం చేశాడు? తినకూడని పండు తిన్నాడు. ఎవరు తినిపించిర్రు? అవ్వమ్మ తినిపించింది. భార్యలు బలహీనులు, భార్యలు బలహీనమైన ఘటం. వాళ్ళు తొందరగా కోపం వస్తుంది, తొందరగా ప్రేమ వస్తుంది వాళ్ళకి. ఒక ఆయన చెప్పినుండే, ఈ స్త్రీని చేసేటప్పుడు అంట పంచ 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 ఏమంటారు, అన్ని పక్షులై పశువులై అన్ని గుణగణములను పెట్టి చేసినట ఆ స్త్రీని. అప్పుడే పులిలాగా మారుతారంట, అప్పుడే పిల్లిలాగా మారుతారంట, కాకిలాగా అరుస్తారంట, కోగిల్లాగా పాట పాడతారంట. ఒక ఆయన అంటాడు కదా, నెమ్మిలాగా డ్యాన్స్ చేస్తారంట, ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తారంట వీళ్ళు. టచ్చి స్క్రీన్ టచ్ ఫోన్ లాగా మారుతారంట. అప్పుడే నవ్వుతారంట, అప్పుడే ఏడుస్తారంట, అప్పుడే బలహీనులు వాళ్ళు. వాళ్ళ వలన పురుషులకు కొంతమందికి నష్టాలు జరిగినాయి. ఎవరికి జరిగింది చెప్పండి? మొట్టమొదట ఆదాం. ఎవరు మాట విన్నాడు? అవ్వ మాట వినడం వల్ల అవ్వ పండు తిని ఆయనకి తినిపించి ఈ లోకానికి పాపం తెచ్చింది కదా. అమ్మా, మీరు కూడా మీ భర్తలకి తప్పు మార్గంలో నడిపించొద్దు. ఒకవేళ నీ భర్త తప్పు మార్గంలో నడిస్తే సరిచేయాలి నువ్వు, కానీ తప్పు మార్గంలో పోవడానికి ప్రోత్సహించొద్దు. ఆ రోజు పిలాతు దగ్గర ఆయన భార్య ఏం చెప్పింది తెలుసునా? పిలాతుకు చెప్పింది, సలహా ఇచ్చింది. అయ్యా పిలాతు అంటే ఆయన తన భార్య వచ్చింది, అయ్యా యజమానుడా, యేసుప్రభుని సిలువ వేయకు, ఆ నీతిమంతుని జోలికి పోకు అన్నది ఆమె. ఎవరు? పిలాతు భార్య అన్నది. మంచి సలహా ఇచ్చింది. మంచి సలహా ఇవ్వాలి భార్యలు, కానీ చెడ్డ సలహా ఇవ్వద్దు. ఒక ఆమె చెడ్డ సలహా ఇచ్చింది. ఎవరాలు? యజబేల్ తన భర్తకి ఏం సలహా ఇచ్చింది?
చెడ్డ సలహా ఇచ్చింది. ఏమని ఇచ్చింది తెలిసిన? నాబోతును ఇద్దరి సాక్షులను పెట్టి, అబద్ధపు సాక్షులను పెట్టి, నాబోతు రాజును దూషించాడని, రాజుని ద్వేషించాడని చెడ్డ సాక్ష్యం చెప్పే వాళ్ళని ఇద్దరిని నిలబెట్టి నాబోతును చంపేయి, నాబోతును చంపేసిన తర్వాత అతని ద్రాక్ష తోట నువ్వు తీసుకుందువు కానీ అన్నది. నేనున్నా కదా, భయపడకయ్యా అన్నది రాజుని. నేను చంపేస్తలే నాబోతుని అన్నది. అందుకని యెజెబెల్ లాంటి దుష్టు స్త్రీలు మరొకరు లేరు. స్త్రీలలో పెద్ద దృష్టురాలంటే ఎవరు చెప్పండి? యెజెబెల్, దెయ్యం, సాతాను. ఆమె మొగను చెడిపింది, ఆమె చెడిపింది. చివరికి ఏమన్నా బాగుపడ్డదా? దేవుని కోపము ఆ ఇంటి మీదకి వచ్చింది. ఈ అహాబు చచ్చిపోయాడు, ఈ యెజెబెల్ చచ్చిపోయింది. వాళ్ళకి 70 మంది పిల్లలు ఉంటే పిల్లలు కూడా చచ్చిపోయారు. కుక్కలు వచ్చి వాళ్ళ రక్తము నాకినాయి. యెజెబెల్ రాజకీయం చేస్తావా? ఇంట్లో ఆడిపిల్ల మౌనంగా ఉండాలి కానీ అధికారాలు చెలాంచొద్దు. ఎందుకంటే అది మన డ్యూటీ కాదు. స్త్రీ పురుషులు సమానమే కానీ ఎవరి డ్యూటీ వాళ్ళది. ఈయన ఇంటికి యజమానుడు, ఈమె కూడా యజమానురాలే. ఈమె తక్కువనా? ఇంటికి యజమానురాలు ఈమె, యజమానుడు ఈయన, ఇద్దరు యజమానులే. కానీ ఎవరి సెక్షన్, డిపార్ట్మెంటు వాళ్ళదే. వీళ్ళు కిచెన్లో ఉండాల్సిందే, వీళ్ళు ఇల్లు చూసుకోవాల్సిందే, ఈయన బయట రావాల్సిందే డ్యూటీ. ఇదన్నమాట. ఇది ఉండాలి, క్రమం అనేది ఉండాలి. క్రమం తప్పితే రైలు బండి పడిపోయినట్టే కుటుంబం కూడా పడిపోతుంది. ఆడపిల్ల ఎప్పుడు లొల్లి చేయొద్దు, నోరు ఎక్కువ చేయొద్దు. ఏమా, నిదానంగా ఉండాలి, నోరు చంపుకోవాలి, కోపం చంపుకోవాలి, అట్లా స్మైల్ ఇవ్వాలి. ఎప్పుడు భర్త బయటకు వచ్చి రాగానే ఒక్క స్మైల్ ఇస్తే చాలు, ఆయన టెన్షన్ అంతా పోతుంది. ఏమంటావు? మృదువుగా మాట్లాడాలి. మృదువైన మాట కోపమును చల్లార్చును, లేకపోతే ఈ పంత వలిగిపోద్ది. ఏమ్మా, నోరు మంచిదైతే ఊరు మంచిది. బిడ్డలారా, వాక్యం వినండి. సొలొమోను దిగజారిపోవడానికి కారకులు ఎవరయ్యా అంటే భార్యలు అయ్యారు. భార్యల వలన నష్టం ఉందా అంటే ఉంది. మరి ఎక్కువ శాతం భార్యల వలన నష్టమే ఉంది బైబిల్లో. ఇంకెవరు నష్టం చేశారు తెలుసా మీకు? అబ్రాహాము ఎవరి మాట విన్నాడు? శారమ్మ మాటని ఆగరణ చేసుకుండు. ఇప్పుడు ఎంత పెద్ద గొడవ వచ్చి పడ్డదో మీకు తెలియదు. ప్రపంచమే యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. ఏమా, ప్రపంచమే యుద్ధం ఇప్పుడు. ఆ రోజు అబ్రహాము శారమ్మ మాట విని ఆగర్ను చేసుకున్నందువల్ల కొంచెం మిస్టేక్ అనేది జరిగింది. నాకు పిల్లలు అయితే లేరు, ఆమెను చేసుకో అన్నది. ఆమె టార్చర్ పెట్టింది. అప్పుడు అబ్రహాం ఆమె మాటిని చేసుకుంటూ ఒక కొడుకు పుట్టిండు. ఆయన పేరు ఇస్మాయిల్. తర్వాత ఈమెకు కొడుకు పుట్టిండు ఇసాక్. ఇదంతా చరిత్ర ఇప్పుడు కుదరదులే. అంటే భార్య మాట వినడం వల్ల కొంతమందికి శోధనలు వచ్చినాయి. మంచి మాటలు చెప్పాలి కానీ చెడు మాటలు చెప్పొద్దే. ఇంకెవరు చెడిపోయారు భార్య మాట నేనండి? సంసోనా కదా? సంసోను కూడా స్త్రీ వలన చెడిపోయిన అంటుంది పాస్టరమ్మ. దేవుని స్తోత్రం. సంసోను బలవంతుడే కానీ బలహీనం చేసింది ఎవరు? డెలీలా. ఆయన ప్రేమించిన ఆమె డెలీలా వల్ల సత్యనాశనం అయిపోయాడు. అమ్మో జాగ్రత్త. ఇంకోళ్ళు చెడిపోయారు. ఎవలాలు భార్య మాటిని చెప్పండి సంఘ పెద్దలు. డబ్బులు సంపాదించడే కాదు, వాక్యం బాగా చదవాలి మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. ఇంకోళ్ళు చెడిపోయారు భార్య మాటిని. బైబిల్ చదివి చెప్తుంది అంటున్నా. ఏమయ్యా? సపిరా, అననీయ సపిరలు. ఏమా, సపిర మాటలు విన్నాడు ఆయన. బుద్ధి చెప్పుకోవచ్చు కదా భర్తకి. భర్త ఏం తప్పు చేస్తే ఈమె అదే తప్పు చేసింది. ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరిని సమాధి చేసేసారు సంఘం. అరే ఎవరు బాగుపడ్డారయ్యా చెప్పండి?
దేవునికి విరుద్ధంగా జీవించి ఎవరైనా బాగుపడరా? హల్లెలూయా. చివరిగా నేను చెప్పి ముగించేస్తున్నాను. సొలొమోను దిగజారిపోవడానికి కారకులు భార్యలు అయ్యారు. మరి సొలొమోను ఏం చేశాడంటే లోక స్నేహం అంటది. ఏం స్నేహం అది? లోక స్నేహము. లోక స్నేహము దేవునికి వైర్యము. దుష్ట సంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏమా? దుష్ట సంగత్యం మంచి నడవడిని చెరుపును. లోక స్నేహము, లోకంతో మనం స్నేహం ఎక్కువ చేయొద్దు, మితముగా చేయాలి. లోకంలో బతుకుతున్నాం కాబట్టి నమస్తే అన్న, నమస్తే, ఓకే, ఇంతే. ఎక్కువగా స్నేహంలో పోయి ఆత్మీయ జీవితం చెడగొట్టుకోవద్దు, మనం దిగజారిపోవద్దు. సొలొమోను అయితే మొత్తం లోక స్నేహంలో మునిగి తేలాడు. భార్యలు ఎటు తీసుకుపోతే అక్కడే తినుడు, తాగుడు, విగ్రహారాధన. ఏం చేశారంటే భార్యలు, చదవండి 9వ వచనం. మీరు చదివింది ఎక్కడ? 4. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టుగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థంగా కాకపోయేను. దేవుని దృష్టికి యథార్థంగా లేడు. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. అదన్నమాట, చెడుగా అయిపోయాడు దేవుని దృష్టికి. ఏం చెప్తున్నంటే వృద్ధాప్యంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ప్రభుని నమ్ముకున్నాం, బాప్తిసం పొందినాం, మారు మనసు పొందినాం, తప్పులు జరిగినాయో ఒప్పులు జరిగినాయో ఏమో అయిందో ఏమో, కానీ చివరికి అయితే బహు జాగ్రత్తగా ఉండాలి. చివరి రోజులు వస్తున్నాయి, చివరి దశలో మనం వస్తున్నాం. చివరిలో మనము నిలబడాలి, చివరిలో మనం దేవుని దగ్గరగా ఉండాలి, దేవునికి దూరం అయిపోవద్దు. ముందు మంచి పనులు చేసిన సొలొమోను ఈరోజు దిగజారిపోయాడు. కారణం భార్యలు, కారణం లోక స్నేహం. యథార్థంగా ఉండలేకపోయాడు, దేవునికి నమ్మకంగా ఉండలేకపోయాడు, దేవునికి చెడుగా ప్రవర్తించాడు దేవుని దృష్టికి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మనం మారు మనసు పొంది సరి చేసుకుందాం. మనము మరణం దగ్గరకు వస్తుంది, యేసయ్య రాకడ దగ్గరకు వస్తుంది. ఇంకా ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, ఇంకా ఇంకా ఎక్కువగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించాలి, ఇంకా ఇంకా ఎక్కువగా ప్రభు పరిచర్యలో మనం పాల్గొందాలి. కానీ కేర్ఫుల్గా ఉండొద్దు, దిగజారిపోయిన స్థితిలో ఉండొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను అలాగా జారిపోయాడు. బైబిల్లో రాసి ఉంది, సొలొమోను ఏలుతున్నప్పుడు, సొలొమోను రాజ్యం ఏలుతున్న సమయంలో ప్రవక్త లేడట. వింటున్నారా? అది కూడా ఒక కారణమే. సొలొమోను రోజులలో, సొలొమోను దినములలో, ఏమ్మా వింటున్నారా? సొలొమోను దినములలో సొలొమోనుకు హెచ్చరించే, గద్దించి బుద్ధి చెప్పే ఆ ప్రవక్త లేడట. అది ఒక మైనస్. మంచి సేవకుడు లేకపోవడం ఒక మైనస్. గద్దించే సేవకుడు, బుద్ధి చెప్పే సేవకుడు, హెచ్చరించే సేవకుడు లేకపోతే అది మైనసే. నీతిమంతుల గద్దింపు నాకు తైలాభిషేకమని భక్తుడు చెప్పాడే. గద్దించే సేవకుడు మనకుండడం చాలా మంచిది. మన తప్పులను చూపించే సేవకుడు ఉండాలి. ఎన్ని తప్పులు చేసినా బుదిగించి బుడాలు పెట్టడం కాదు ఇది. నీ దశభాగం కోసమో, నీ డబ్బుల కోసమో నిన్ను దువ్వి, నిన్ను ప్రేమిస్తే చాదాగిపిస్తావనో, నిన్ను ప్రేమిస్తే బిర్యానీ పెట్టిస్తావనో, ఏదో డబ్బులు ఇస్తావనో బుదిగించి 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 నరకానికి పంపిస్తే మంచిదా? నువ్వు నరకం పోవడం మంచిది కాదు. నీ బుడాలు వద్దు, నువ్వు నిష్ఠూరకమైన పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దైవజనులు మనకు కావాలి. స్తోత్రం చెప్పండి. గద్దించే వాళ్ళు కావాలి మనకు, హెచ్చరించే వాళ్ళు మనకు కావాలి. ప్రభు అన్నాడు, నేను ప్రేమించే కుమారుని నేను దండిస్తాను, నేను ప్రేమించే కుమారుని నేను శిక్షిస్తా.
ఎబ్రీ పత్రిక 12:6 అంటాడు ఆయన, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వాళ్ళని శిక్షిస్తాన్నాడు దేవుడు. హల్లెలూయా. సరి చేస్తాన్నాడు. ఈరోజు గట్లన్నాడు గిట్లన్నాడు అని సాకులు చెప్తారు బయటకెళ్ళి. నిన్నే అన్నారా పాస్టర్, నిన్నే అన్నాడా? ఒకళ్ళు అన్నాడేమో, ఒకళ్ళు సరి చేసుకో. 12:6 ఉంటుంది కదా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, విసుకొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని గద్దించినప్పుడు విసుకొద్దు. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి, తను ప్రేమించే వారిని ఆయన శిక్షిస్తాడు. తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు. ఆగండి, ఇంకా అక్కడ స్టోరీ చాలా ఉంది. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో, ఎవరినైతే స్వీకరిస్తాడో వాళ్ళని దండిస్తాడు, వాళ్ళని శిక్షిస్తాడు, హెచ్చరిస్తాడు. అట్లాంటి సేవకుడు మనకు ఉండడము చాలా ఆశీర్వాదకరం. స్తోత్రం చెప్పండి. ఊకే ఆశీర్వాద మాటలు చెప్పయ్యా, ఆశీర్వాద సందేశాలు ఇయ్యయ్యా. ఆశీర్వాద సందేశాలు కావాలన్నా మీకు? బతుకు బాగుపడే సందేశాలు వద్దా? పరలోకం చేరే సందేశాలు వద్దా? జీవితాన్ని సరి చేసుకునే సందేశాలు వద్దా? మరి ఎవరు చెప్తారు? ఇది పైజన్, ఇది అమృతం. అమృతం మీద పైజన్ అని రాసి, పైజను ఉన్న సీసకు అమృతం అని రాస్తే మంచిదంటవా? తాగి చనిపోరా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖండించి చెప్పేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు. కీర్తన 141:5 ఏమన్నాడు భక్తుడు దావీదు? కీర్తన 141 అనుకుంటా. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. వాళ్ళు నన్ను గద్దిస్తే నాకు తైలాభిషేకమే. హల్లెలూయా. మరి గద్దించే సేవకులు కావాలి కదా, ఆ ధైర్యం వాళ్ళకు కూడా ఉండాలి కదా. మనల్ని హెచ్చరించే వాళ్ళు కావాలి కదా, మనల్ని సరి చేసే వాళ్ళు కావాలి కదా. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక చూడండి. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3:16. తిమోతి 3:16 ఏమంటాడు ఆయన? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశములను కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. దైవజనుడు ఎలా ఉండాలి? ఖండించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి. వాళ్ళని సరైన మార్గంలో నడిపించిన వాళ్ళే నిజమైన దైవజనులు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు సొలొమోను దిగజారిపోవడానికి కారణము ప్రవక్త లేడు. ఆయన దినాలలో ప్రవక్త లేడు, చెప్పటోళ్ళు లేడు. చెప్పటోళ్ళు లేకపోతే చెడిపాయిరి. ఏమ్మా నాయకులు లేని జనము నశించిపోతారు. చెప్పటోడు లేకపోతే చెడిపోరా? ఆ రోజు సొలొమోను దిగజారిపోవడానికి కారణము ఆయనకు చెప్పటోడు ప్రవక్త లేడు. ఆ రోజుల్లో దావీదు రోజుల్లో ఉన్నారు. దావీదు తప్పు చేసినప్పుడు నాతాన్ అనే ప్రవక్త పరిగెత్తుకొని వచ్చిండు. ఏ దావీదు, మీ రాజ్యంలో ఇలాంటి పొరపాటు జరిగింది. ఏం జరిగింది? 100 గొర్రెలు ఉన్నోడు ఒక గొర్రెని కోసుకొని తిన్నాడయ్యా మీ రాజ్యంలో. ఇటువంటి దుర్మార్గుడయ్యా అంటే ఎవడాడు? వాడు నా రాజ్యంలో ఉండకూడదు. వాడిని తక్షణమే వాడి మెడ మీద ఉన్న తల తీసేస్తా అని ఈయన గొప్పలు చెప్తే అన్నాడు ఆయన, ఆ మనుషుడవు, ఆ వ్యక్తివి, ఆ పనికి మళ్ళోడవు నువ్వే. అమ్మో, అంత ధైర్యమా? రాజు దగ్గరికి వచ్చి నువ్వే పనికి మళ్ళోడవు, నువ్వే ఆడవంటే ఆయన ఉంటాడా? కత్తి తీసి మెడ మీద తల తీసేస్తాడు. దావీదు ఏందనుకున్నావు? దావీదు దగ్గర, రాజు దగ్గర అంత గట్టిగా మాట్లాడే ప్రవక్త ఎవరు? కానీ ఈ ప్రవక్త వనకలే, భయపడలే. నువ్వు రాజు అయితేమి, ఎవరు అయితేమి, నువ్వు తప్పు చేశావు, నీవే ఆ మనిషివి అంటే అప్పుడు దావీదు చల్ల చెమటలు బట్టి అవును కదా, తన తప్పును తెలుసుకున్నాడు. నేనే కదా. దావీదు రోజులలో, దావీదు దినములలో ప్రవక్త ఉన్నాడు కాబట్టి దావీదు మారు మనసు పొందిండు. ఆయన గద్దించిండు. ఈయన సొలొమోను గద్దించడం ఎవరు లేరు.
గాదు అనే ప్రవక్త కూడా ఉన్నాడు దావీదు కాలంలో. గాదు ఆయన కూడా ఆయనని గద్దించాడు కొన్నిసార్లు తప్పు చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఈ సంఘం తప్పు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఖండించే దైవజనుడు మనకు కావాలి, హెచ్చరించే దైవజనుడు మనకు కావాలి, సరిచేసే దైవజనుడు మనకు కావాలి. లేకపోతే మనం చెడిపోతాం. సొలొమోను కాలంలో జరిగింది కూడా అదే. ఆయనకు చెప్పేటోళ్ళు లేరు. ఇంకొక విషయం, సొలొమోను కాలంలో దినములలో జరిగింది ఇంకొక విషయం ఏంటిదంటే యుద్ధాలు లేవు, అంత సమాధానమే, అంత సంతోషమే, సుఖం ఎక్కువైంది. సుఖం, కష్టాలు లేవు, శత్రువులు లేరు, సమస్యలు లేవు, యుద్ధాలు లేవు. ఇక ప్రార్థన ఎందుకు చేస్తాం మనం? అంతా మంచిదే, అంతా సంతోషమే, అంతా సమృద్ధే. అందుకనే అది కూడా ఒక మైనస్ పాయింట్ అయింది సొలొమోన్కి. సుఖం మంచిది కాదు. అమ్మా, సుఖం మంచిదా కష్టం మంచిదా? చెప్పరు? కష్టమే మంచిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బంధువులు గొప్పనా బాధలు గొప్పనా? బంధువులు దూరం అవుతారు కానీ బాధలు ఎప్పుడు మనతోనే ఉంటాయంట. అందుకే బాధలు గొప్ప. బాధలు ఉంటేనే, సమస్యలు ఉంటేనే, కష్టాలు ఉంటేనే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అందుకే దావీదు అంటాడు, శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను. శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచి తిని, శ్రమ కలిగిన తర్వాత త్రోవ నడిచి తిని. నిన్ను సరి చేయడానికి, మరి మనల్ని బాగు చేయడానికి మనము దేవుని బిడ్డలారా అప్పుడప్పుడు మనకు శ్రమలు, కష్టాలు, బాధలు టచ్ చేస్తేనే మంచిది అనుకుంటా. అప్పుడే మేలుకు ఉంటాం. హల్లెలూయా. లేకపోతే అంత సుఖం ఉందనుకో, ఇక చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ కర్రీలు, అవేంటి ప్రాన్స్, రొయ్యల ఫ్రై, ఇంకా ఏంటియో ఇవన్నీ బాగా తిని పొట్టలు వేయించి మధ్యప్రదేశం బాగా డెవలప్ చేసుకొని ఇక నిద్రపోతారు. ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి? ఒక ఆమె చర్చిలో కూర్చొని చూచూ అంటుందంట. ఎందుకే అమ్మ చూచూ అంటున్నామంటే, చేపల కూర వండి పెట్టొచ్చిన పాస్టర్ గారు పిల్లి వచ్చి మూత తీసినట్టు అనిపించింది, అందుకే అన్న. అవునా? నీ మనసు అంతా అటు ఉందా? ఎప్పుడు పోయి ప్రార్థన ఎప్పుడు ముగిస్తాడా, వెళ్ళి మంచిగా తిందాము చేపల కూర. ఇదే మనసంతా బయటే. సుఖం ఎక్కువ, సుఖం అలవాటు పడకుండి. సుఖభోగములు యందు ప్రవర్తించినది బ్రతికుండియు సచ్చినదే అని వాక్యంలో ఉంది. సుఖభోగములకు ఎవరైతే అలవాటు పడతారో వాళ్ళు సచ్చిన శవాల లాంటి వాళ్ళే. మీ శరీరాలను సుఖపెట్టకుండి. దేవుని సన్నిధిలో పోరాడదాం, ప్రార్థన చేద్దాం. అందుకే భక్తుడు చివరి ప్రార్థన ఏం చేసుకున్నాడంటే, కీర్తనలో మీరు చదివారుగా, కీర్తనలో ఏమని చదివారు చూడండి. కీర్తనలో 71, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. ఈ ప్రార్థన చేసుకుందాం మనందరం. ఇప్పుడే ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇప్పుడు మంచిగానే ఉన్నా, రేపు ఏమైందో తెలియదు. వృద్ధాప్యం కూడా ఒక మైనసే చెప్పాలంటే. అమ్మా, వృద్ధాప్యములోకి మనం వెళ్ళిన తర్వాత మన శరీరం మనకు సహకరించదు. ఇప్పుడు ఉన్నంత హుషారు ఉంటామా? ఉంటుందా? శక్తి ఉంటుందా? బలం ఉంటుందా? మోకరించి ప్రార్థన చేయగలుగుతామా? పరిగెత్తి సేవ చేయగలుగుతామా? పాటలు పాడగలుగుతామా? ఏమా చేయలేము. అది కూడా మనము క్షీణించిపోయే సమయం అది. మరి దేవునికి దూరం అయిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇప్పటి నుంచే దేవుని బ్రతిమలాడుకుందాం. తండ్రి, నా వృద్ధాప్యమందు నన్ను విడిచిపెట్టకు, విడనాడకు, నా చేయి బట్టి నడిపించు. ప్రార్థన. పరలోకపు తండ్రి, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. నాయనా, మా వృద్ధాప్యమందు మీ కృప మాకు తోడుగుంచు. మా శక్తి క్షీణించినప్పుడు మీ కృప మాకు తోడుంచు. మా చెయ్యి పట్టుకొని నడిపించయ్యా. సొలొమోను మహారాజు అయితే వయసులో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు, ఘనకార్యాలు చేశాడు, నీకు ఇష్టంగా బ్రతికాడు. కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, బలహీనుడైన తర్వాత మరి భార్యలు అతన్ని దిగదార్చారు. లోక స్నేహము, మరి ప్రవక్త లేకపోవడము, గద్దించేవాళ్ళు లేకపోవడము ఆయన మైనస్ పాయింట్ అయినాయి ప్రభువా. సుఖము, సమాధానంగా ఉండడం, యుద్ధాలు లేకపోవడం, కష్టాలు, శ్రమలు లేకపోవడం, మరి ఆయనకు అది మైనస్ పాయింట్గా ఉంది ప్రభువా. ఆయనగా మమ్మల్ని మీ కృప కొరకు, మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి ఎత్తబడి గుంపులో మమ్మల్ని ఉంచమని
మేము ఎవరము విడవబడొద్దని మేమందరము మా వృద్ధాప్యంలో ఎత్తబడి కృప మాకు దయచేయి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.